స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుని క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయము 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఇగో యానం ప్రాంతాన్ని బట్టి మీకు వందనాలు. ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ సువార్త సంఘాన్ని బట్టి నీకు వందనాలు. ఉదయకాలం చిన్నవలసల, పెద్దవలసల, కోలంక 3 ఆరాధనలోనూ పాలు పంపులు పొంది ఇగో 4వ ఆరాధన జరిగించడానికి మమ్మల్ని ఇక్కడికి నడిపించారు. అందుని బట్టి నీ స్తోత్రాలు. ఇంతవరకు తోడండి నడిపించిన దైవమా నీకు వందనాలు. ఇగో తండ్రి, ఈ దినమున వివిధ స్థలాల నుండి ప్రభువా ఈ స్థలంలోనికి తీసుకొచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. చదివిన లేఖనం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడి ప్రతి అపవాది కార్యములను లయపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ దాసుని సిలువచాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి అందరికీ కావలసిన నీ కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ, లైవ్లో ఉన్న వారికి యేసయ్య నామములో శుభాలను తెలియజేస్తున్నాను. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ప్రార్థనాపూర్వకంగా బలను సన్నిధిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు గెలిచారట. ఒకటి ఇశ్రాయేలు గెలిచారు, రెండోది అమాలేకులు గెలిచారు. అంటే అర్థం ఏంటంటే మనము గెలుస్తున్నాం, శత్రువులు గెలుస్తున్నారు. అది ఎట్లా అవుతుంది అంటే ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచారు. అంటే శత్రువు గెలుస్తారంటే ఒకరు ఓడిపోతున్నారు అన్నమాట. మనం గెలిస్తే శత్రువు ఓడిపోతాడు, శత్రువు గెలిస్తే మనం ఓడిపోతున్నాం. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం డిఫరెంట్ ఏం చెప్పింది అంటే మోషే చెయ్యి అంట. చిన్నవాసులు ఇందాక వేరే సేవకులు మన దగ్గరికి వచ్చారు. అక్కడ రెండో వర్తమానం చెప్తూ ఈ యొక్క వాక్యాన్ని కోట్ చేశారు. మధ్యలో ఈ రిఫరెన్స్ తీసుకున్నారు అన్నమాట అక్కడ. హల్లెలూయా. అయితే దాన్ని మూలవాక్యంగా తీసుకుని దేవుని సన్నిధిలో నాకు ఇచ్చిన ఆలోచన బట్టి దేవుడు నడిపిస్తున్నాడు. అయితే మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు, మోషే తన చెయ్యి దింపేసినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోయి అమాలేకులైనటువంటి శత్రువులు గెలిచారట. అంటే ఒక మాట చెప్తున్నాను, ఒక మనుషుడు చెయ్యెత్తితే ఒకరు గెలవడం ఏంటి, ఒకరు ఓడిపోవడం ఏంటి? అసలు ఆ మనుషుడికి అంత ప్రాధాన్యత ఏంటి? అందుకే ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు దేవుడు అవసరము. అలాగే ఆ దేవుని యొక్క స్పష్టత, ఆ దేవుని యొక్క మార్గము ప్రజలకు తెలియాలి అంటే దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న భక్తుడు కూడా అవసరం. హల్లెలూయా. చాలా మంది అంటారు ఏమంటే మాకు ఎవరు అవసరం లేదు, దేవుడు ఉంటే చాలు అంటారు. అది చాలా తప్పు. అది ఎవరు అవసరం లేదు, దేవుడు ఉంటే చాలు అనేటువంటి మాట ఎప్పుడు అంటే చూడండి, నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నిన్నెవరూ చేరదీనివ్వట్లేదు, నిన్నెవరు కలవనివ్వట్లేదు, నువ్వు నిష్కారణంగా ద్వేషాన్ని పెట్టి నిన్ను కలుపుకోవడానికి ఇష్టపడకుండా, అంటే ఒక బానిసగానే ఉంటే తప్ప ఇంకో విధంగా ఉండడానికి వీలు లేదు. నీ హక్కులను న్యాయ ప్రకారంగా నువ్వు మాట్లాడడానికి కానీ అవి పొందుకోవడానికి కానీ నీకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా నువ్వు ఉంటే జీవితకాలం బానిసగా ఉండు, లేకపోతే పో అనేటువంటి విధానంలోకి వచ్చారనుకో, అప్పుడు అనాలా మాట, ఎవరో లేకపోయినా నన్ను ఎవరు చేరదీయకపోయినా నా దేవుడు నాతో ఉంటే చాలని. కానీ ఆ దేవుని మనస్సును, ఆ దేవుని ఆలోచనను మనం తెలుసుకోవాలి, మనం ఆయన వెంబడించాలి. అంటే నేను చెప్తున్నాను, ఆయన మనసుని ఎరిగినటువంటి భక్తుడు మనకి తప్పక అవసరము. అందుకని బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 20 వచనం, అది చాలా పెద్ద వచనము. చివరి భాగాన్ని చదువుదాం. 20వ అధ్యాయము 20 వచనం చివరి భాగాన్ని చదువుదాం.
4వ భాగం చదువుదామా. యూదావారులారా, యెరూషలేము కాపరిస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పాను. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు స్థిరత్వం అనేది కలుగుతుందట. ఆయన ప్రవక్తలను, దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ దాసులను మనం వెంబడిస్తున్నప్పుడు, వాళ్ళు నమ్ముతున్నప్పుడు అంటే చేస్తున్నటువంటి భక్తికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు భక్తి చేస్తున్నారు అందరూ, విశ్వాసం ఉంచుతున్నారు అందరూ, దేవుడు అంటే ఇష్టము. అయితే ఆ ఇష్టం ఎలా ఉందంటే వారికి నచ్చిన ఇష్టము, వారికి నచ్చిన భక్తి. ఇలా ఉంటే ఎట్లా చెప్పండి అది? ఇప్పుడు స్కూల్లో, కాలేజెస్లో కానీ ఒక సిలబస్ ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా ఇప్పుడు ఈ దసరా వచ్చిందా అంటే దీనికి ముందుగా ఏం చేయాలంటే క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోతాయి అన్నమాట. అంటే ఒక భాగమును జూన్లో తీసారు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ క్వార్టర్లీ అంటే 4 వంతుల్లో ఒక భాగం. ఈ సిలబస్ చెప్పేసి ఆ సిలబస్ ప్రకారంగా క్వార్టర్లీ ఎగ్జామ్ పెట్టాలి. తర్వాత ఇంకా అర్ధవారం దగ్గరకు ఇంకా కొంచెం జరిగేసరికి నవంబర్ అలా వచ్చేసరికి హాఫ్ ఇయర్లీ, అంటే సిలబస్లో సగం సిలబస్ అయిపోతుంది హాఫ్ ఇయర్లీ. తర్వాత ప్రీ ఫైనల్, ఫైనల్ ఉంటుంది. ఫైనల్ అంటే మొత్తం సిలబస్ అయిపోవాలి. అంటే అందులో ఉన్నటువంటి విద్య ఏదైతే చెప్తాడో ఉపాధ్యాయుడు, దాన్ని మాత్రమే వాడు చదవాలి. అది చదవడం మానేసి ఇంకో పుస్తకాలు చదివి అవి రాసేస్తే అవుతుందా? అలాగే భక్తి కూడా అంతే, విశ్వాసము కూడా అంతే. ఈరోజు అదే అంటున్నాను, ఎవరికి నచ్చిన భక్తి వాళ్ళు చేస్తున్నారు, ఎవరి విశ్వాసం వాళ్ళు ఉంచుతున్నారు. కానీ బైబిల్లో భక్తి పట్ల ఏదైతే దేవుడు పెట్టాడో ఆ భక్తిలోకి రావాలి నీవు నేను. ఇది వదిలేసి నువ్వు ఇంకోలా భక్తి చేస్తానంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు. నీ విశ్వాసం కూడా అంతే, బైబిల్ లేఖనాలకి ఆమోదించేసేటువంటి, అంగీకరించేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దీనికి వేరుగా ఇంకొక విశ్వాసాన్ని కలిగి ఉంటానంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు. కనుక ఈరోజు ఇన్ని సంఘాలు, ఇన్ని బోధలు, ఇన్ని విధానాలు ఎందుకు వచ్చాయంటే ఎవరికి నచ్చిన భక్తి వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే అది ఎలా రైట్ అవుతుంది? అది అందుకే నచ్చిన బట్టలు కట్టుకోవచ్చు, నచ్చిన భోజనం చేయొచ్చు, నచ్చిన పని చేసుకోవచ్చు. కానీ భక్తి మాత్రం నచ్చినట్లుగా చేయడానికి వీలు లేదు. దేవుడు అంగీకరించలేదు అది. ఎందుకంటే ఈ భక్తి మనకు నేర్పించడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు, అవసరం పెట్టి చెప్తున్నాడు. కొంతమంది భక్తులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దేవుని చేత ఎన్నుకోబడినటువంటి భక్తుడు మనకి భక్తి నేర్పించాలంటే ఆయన జీవితం ఎలా ఉండాలి తెలుసా? అందరి చేత ద్వేషించబడాలి, అవమానించబడాలి, నిందించబడాలి. ఆయన హృదయం పగిలిపోవాలి. ఆయన జీవితంలో ఆయనను అర్థం చేసుకున్న మనుషుల కంటే అపార్థం చేసుకున్నటువంటి మనుషులే ఎక్కువ ఉంటారు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ ఫేస్ చేసి ఇతడు దేవుని ద్వారా పాఠాలు నేర్చుకున్న పాఠాన్ని మనకి నేర్పించాలి. ఆ భక్తుడి ద్వారా భక్తి నేర్చుకోవాలి. అంతేగాని మనం వేరువేరుగా భక్తి నేర్చేసుకోవాలంటే అసాధ్యము కాదు. హల్లెలూయా. కాబట్టి ఈ అంశం నేను ఆల్రెడీ 4-5 సార్లు సేమ్ మూలవాక్యాన్ని నేను అదే మూలవాక్యాన్ని విరిచి వాక్యాన్ని నేను తెలియపరిచాను. హల్లెలూయా. కనుక మోషే ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు, మోషే దించేసినప్పుడు అమాలేకులు గెలిచారట. అంటే వీళ్ళు ఓడిపోయారు. ఒక మాట చెప్తున్నాను, ఈ మోషే నువ్వు అంత గొప్పోడువా, నువ్వు చేయెత్తితే నేను గెలవడానికి, నువ్వు దింపేస్తే నేను ఓడిపోవడానికి నువ్వు అంత గొప్పోడువా అని ఇతరులను అనొచ్చు. అన్నారు. ఏమని? ఈ మోషే ఒక్కడే భక్తుడా, ఈ మోషేతోనే దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడరని కోరాహ అనేటువంటి వాడు ఇంచుమించు ఒక 250 మందిని పోగు చేసుకున్నాడు. ఒక గుంపుని పోగు చేసుకుని ఏం చేశాడంటే, అతను చెప్పింది మనం ఎందుకు వినాలి? మనకి జ్ఞానం లేదా, మనకి తెలివి లేదా, మనం ఒక టీమ్గా మనం తయారవుదాం అని ఈ కోరాహు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, లైట్ తీసుకున్నాడు. భక్తుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే, ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు వచ్చినా భక్తుడికి దేవుడు అప్పగించినటువంటి పనిని జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ పనిలో ఉన్న వాళ్ళకి మేలు కలుగుతుంది, దేవుని కలుగుతుంది. ఆ పనిని పోగొట్టుకున్న వారికి నష్టం కలుగుతుంది. మోషే ఇలా మాట చెప్పాడు. ఏమాట? నీ ఒక్కడితోటే దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడరా అని. ప్రభువు వీళ్ళు ఎలా అంటున్నారు మరి చూడంటే, దహించు అగ్నిగా, రోషము కలిగిన దేవుడిగా 3 దినాలు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కరు
జాగ్రత్తగా ఉండాలి ప్రతి వారు కూడానే. ఈ కొండ దగ్గరికి రమ్మను, నేను వాళ్ళతో మాట్లాడతాను, ఎవరు కొండ ముట్టుకోవడానికి వీల్లేదని చెప్పాడు. నిర్గమకాండలో మొదలు పెట్టాడు దేవుడు మాట్లాడడానికి. గడగడ గడగడ అంటూ గొప్ప ధ్వని శబ్దం వస్తుందంట. ఆ శబ్దం వినేసరికి చెవులు మూసుకుంటూ ఉన్నారు వీళ్ళు. మోషే మోషే నువ్వే మాట్లాడు దయచేసి, దేవుడు మాట్లాడితే చచ్చిపోతాం అంటున్నారు. అప్పుడు ఏమన్నారు, నువ్వు అక్కడివైనా భక్తుడు నీతోనే మాట్లాడతాడే, మాతో మాట్లాడరా అన్న మనుషులు నువ్వు మాట్లాడు, ఆయన మాట్లాడితే చచ్చిపోతాం అంటున్నారు. అందుకని దేవుని మాట మనతో మాట్లాడితే మనం చచ్చిపోతాం. ఆ మాటని దేవుడు ఏం చేస్తాడంటే భక్తుల ద్వారా తెలియపరిస్తే బ్రతికిపోతాం. హల్లెలూయా. కొన్నిసార్లు ఇప్పుడు రోడ్డు మీద చాలా మంది ఉంటారు. ఒక డాక్టర్ ఒక మాట మాట్లాడతాడు, ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకో హాస్పిటల్ అనుకుంటాం, లేదంటే అలాగంటే డాక్టర్ గారు అంటాం, ఎన్నో చెప్తాం. అదే ఒక అధికారి ఒక పోలీసు ఆయన కోరమేసాలు ఎట్టుకోండి ఏంట్రా అని చెప్పేసి కేకేసేయడానికో ఇంకా అంతే సంగతులు భయపడిపోతాం. అంటే ఆ మాటలో పవర్ ఉంది, అధికారం ఉంది ఆ మాటల్లో. అలాగని మరి మనుషుల అధికారము సర్వసాధారణంగా ఈ అధికారంతోనే అంత పవర్ ఉంటే మరి దేవుడికి ఎంత పవర్ ఉండాలి? అందుకే ఆయన కన్ను ఎర్ర చేస్తేనంట పర్వతాలు మైను వలె కరిగిపోతాయట. కొవ్వొత్తుంది వెలిగించుకుంటాం మనం, మైను కరిగిపోతుంటది కదా. దేవుడు అలా కన్నెర చేస్తే చాలు అది అలా కరుక్ಕೊಂಡು వచ్చేది. దాన్ని ఆశ్చర్యపోతాం అందరూ చూసి. ఆయన చూపులో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన ఆలోచనలో కానీ అనంతమైన శక్తి దాగి ఉంది. దాన్ని ఏమాత్రం మన మీద ఉపయోగించడానికో అసలు మనం ఉనికిలోనే ఉండం. జస్ట్ శాంపుల్ చూపించాడంతే. మాటలో అయ్యగారు పాట పాడడానికి గొంతు సరి చేసుకుంటారు కదా, అని మొదలెడతారు, హల్లెలూయా అంటారు. అలాగా దేవుడు ఇంకా ఈ సిగ్నల్ కూడా ఇవ్వలేదు, ఇంకానే మాట్లాడడానికి పూనుకున్నాడు అంతే. అంతే ఇంకా ధనం లెట్టేస్తున్నారు వీళ్ళందరూ. బాబు మోసే నువ్వే మాట్లాడు, నువ్వే మాట్లాడు. ఇక్కడ ఆయన అప్పుడు వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు కావాలి ఈయన? అందుకనే దేవుడు దొరికిన ప్రతి ఒక్కరికి కూడా భక్తుడు దొరకాలి. ఈరోజు చాలా మందికి నేను చెప్తున్నాను, క్రైస్తవులకి యేసయ్య దొరికాడు, యేసయ్య గ్రంథము కూడా దొరికింది, కానీ యేసయ్య మనసు బైబిలులో గ్రంథములో రాయబడిన దానిని సరిగ్గా అర్థము ఇది అని క్రైస్తవ సమాజానికి వెలికి తీసేటువంటి భక్తుడు దొరకలేకపోతే వారి సేవ వ్యర్థము, వారి బ్రతుకు వ్యర్థము, వారి భక్తి వ్యర్థము, వారి విశ్వాసం వ్యర్థం. లేదా అనుకుంటున్నారు అంతే. మీ సంఘానికి రాకపోతే నరకానికి వెళ్ళిపోతామా, మీ అయ్యగారి పుస్తకాలు చదివితే నరకానికి వెళ్ళిపోతామా అంటే మోషే దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల్ని అడగండి ఏమైపోతారని. హల్లెలూయా. కోరాకు జాతిని అడగండి, ఇంకా సంకర జాతి ఉంది అక్కడెక్కడ. కోరాకు సంకర జాతి ఒక దుష్టుడితోటి మేము అయిపోదు కదా. ఇస్కరియోతు ఒకడే ఉన్నాడు, ఆడి జాతి ఇంకా ఉంది సంఘాల్లో. హల్లెలూయా. యెజబెల్ రానప్పుడు ఒక్కదే ఉంది, దాని జాతి ఇంకా ఉంది సంఘాల్లో. కాబట్టి అలాగైపోతుందా ఇలాగైపోతుందా ఒకటే. చదువుకోకపోతే పాస్ అవుతాం, ఫెయిల్ అవ్వకపోతే ఏమవుతారు? చదువుకుని ఎగ్జామ్ రాస్తే ఏమవుతారండి? కళ్ళు మూసుకొని ఏనుగు బొమ్మ వేయచ్చు. ఏంటి బొమ్మలు వేయచ్చు కళ్ళు మూసుకొని. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారు చాలా మంది, కళ్ళు గందులు కట్టుకుంటున్నారు. ఏమైనా గోడ మీదకి వెళ్ళి ఏనుగుతో ఎక్కడెట్టాలి అక్కడ ఎట్టేస్తున్నాడు. పెట్టేసుకోవచ్చు ప్రాక్టీస్ చేస్తేనే. హల్లెలూయా. సో దానికి ఒక టెక్నిక్ ఉంటుంది, కొన్ని విధానాలు ఉంటాయి, ఏవైనా చేసుకోవచ్చు. సాహసం చేయరా డెంబక అనే ఒక ప్రోగ్రాం వచ్చేది టీవీలో. ఇప్పుడు వచ్చిందో లేదో మనకు తెలియదు. అప్పుడు ఎక్కువ ఆ టీవీల దగ్గర కూర్చునే వాళ్ళు మాట. హల్లెలూయా. కళ్ళు మూసుకొని కందలు గట్టి ఒక వ్యక్తి పడుకుంటే సుత్తి తీసుకొని ఆ వ్యక్తి ఎలాగా పడుకుంటాడు మాట, కాళ్ళు చేతులు చాపుకొని. ఎక్కడో గుమ్మడికే ఎక్కడికో గుమ్మడికి ఎక్కడికో గుమ్మడికి ఎలా పెడతారు కాళ్ళ దగ్గర తల దగ్గర. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే చూసుకొని కళ్ళు మూసుకొని ఒక్కోదాన్ని బద్దలు కొడతాడు అనమాట. ఆడ ఎలాగ సుత్తు పైకి ఒక్కొక్కరు నోట్లో ఈగలు దూరేనంత బిల్డప్ ఇచ్చి నవరంతా మొత్తం. డాక్టర్ అమ్మ నాలుక బయట ఆవాలంటే ఆగట రాదు అసలు. అది ఇలాంటి సిచ్యువేషన్ చూసినట్టు మొత్తం నాలుకంతా బయటకు వచ్చేసినట్లుగా నోరు ఆవలిని చూసేసాడు అనమాట. అంటే సుత్తు ఎక్కడైనా బుర్ర మీద వేసేస్తాడు, పొట్ట మీద వేసేస్తాడని చెప్పేసి అనమాట. ఇలాగ ప్రాక్టీస్ చేసుకుని టెక్నాలజీని బట్టి వాళ్ళు మంచిగా అందులో నైపుణ్యత కలిగిన వాటికి ప్రవీణుల మాట వాళ్ళందరూ కూడా సాధించారు. కానీ దేవుని వెంబడించడం, దేవుని భక్తుని వెంబడించడము, భక్తి చేయడము గుడ్డిగా చేసేది కాదా పని, జ్ఞానయుక్తంగా చేసేటువంటిది మాట అది. హల్లెలూయా. కాబట్టి కళ్ళు మూసుకుని ఏనుగు వేయడం చాలా ఈజీ. అది చదవకపోతే అలా అయిపోతామా, ఆయన వెంబడించకపోతే ఎలాగైపోతామా? మిగిలిన భక్తులుగా కొంతమంది అంటారు మూర్ఖులు, ఈ బైబిల్ ఉంది కదా మనకి, వేరే పుస్తకాలు సంబంధమే లేదంటున్నారు. ఇంకా వాళ్ళు ఏమనాలి?
బైబిల్ ఉంది, వేరే పుస్తకాలకు అవసరం లేదంటే అసలు ఆ ప్రార్థన కోసం ఎంతమంది భక్తులు ఎన్ని రకాల మాటలు చెప్పారో ప్రార్థన కోసం. అవసరాన్ని బట్టి ఒక బుక్ పేరు చెప్తాను, ప్రార్థనయే జీవం. హిజ్కియా ఫ్రాన్సిస్కర్ అనేటువంటి ఒక దైవజనుడు రాసించినటువంటి గ్రంథము ప్రార్థనయే జీవం అంట. అంటే మనకి జీవము ఎలా వస్తుందంటే ప్రార్థన ద్వారా వస్తుంది. ఒక్కొక్క భక్తుడు ప్రార్థన కోసం ఒక్కొక్క అనుభవాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు ప్రార్థన ఎంత గొప్పదా, ప్రార్థన ఎంత విలువైనదా, మనం ప్రార్థన చేయడం వలన ఇన్ని కార్యాలు జరుగుతాయా, ప్రార్థన మానేస్తే ఎంత నష్టం జరుగుతుందా అనే మాటలు అర్థమవుతున్నాయి కదా. అంటే ఆ పుస్తకాలు భక్తుని చేత రాపించినందుకు మనం బలపడుతున్నాం కదా, విశ్వాసం పొందుతున్నాం. కానీ ఈ రోజు నుంచి నేను బైబిల్ చదవడం మానేస్తే నీ పుస్తకాలు చదువుతాం అంటారు ఎవరన్నానే? అందరు కదా ఎవరన్నా. నీకు తెక్కులో ఎలా తయారయ్యారు చూడండి. బైబిల్ గొప్పది. బైబిల్ మనకు ఓపెన్ కావాలంటే తాళపు చెవి కావాలి. ఇది ఒక గాడ్ అండ్ బీరువా అనుకున్నాం. మన గాడ్ అండ్ బీరువాలో బట్టలు ఎక్కువ, డబ్బులు తక్కువ ఉంటాయి. అవునే కదా దివ్య, అంతేనా? బంగారం తక్కువ, డబ్బులు తక్కువ, బట్టలు ఎక్కువ ఉంటాయి. అది యేసయ్య పెట్టినటువంటి ఈ గాడ్ అండ్ బీరువాలో మనందరికి విలువైనటువంటి డైమండ్స్, కోహినూర్ వజ్రాలే ఉంటాయి అందులో. విలువ లేని పెట్టాడు యేసయ్య అందులో. అర్థమవుతుందా? అన్ని విలువైనవే పెడతాడు. అయితే దీనికి తాళపు చెవిలు మనం ఎక్కడెత్తుకోవాలి అని అంటే యేసయ్య చెప్పాడు, ఒరే ఇందులో మొత్తం అంతా మీకు కావాల్సిన సమృద్ధి ఉంది, ఈ లాకర్ మీరు ఎత్తుకుని ఓపెన్ చేసుకుంటే తప్ప అది మీకు ఓపెన్ అవ్వదని చెప్పాడు యేసయ్య. మరి లాకరు ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడికి వెళ్ళాలంటే వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి వెల్డింగ్ తీసుకొచ్చి శుభ్రంగా ఫోన్ చేయలేదండి. ఇది ఎలా ఓపెన్ అవుతుందంటే ఈ లాకరు మానవ తాళపు చెవి చేత కంసాలయం దగ్గరికి వెళ్ళి వెల్డింగ్ దగ్గరికి వెళ్ళి అగ్ని చేత కాల్చేత అవ్వదు మాట. మోకాల ప్రార్థన కలిగి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది దేవుని మనస్సును అర్థం చేసుకున్నటువంటి భక్తుడు ద్వారా ఆ లాకరు ఓపెన్ అవుతుంది. అందుకే ఆ భక్తుడు ఈ ప్రార్థనాంశం కోసం ఏమి నేర్చుకున్నాడో ఇగో దాంట్లోంచి ఓపెన్ చెప్తే, అమ్మా అందుకేనా దానియేలు సింహం బోళ్ళకి వెళ్ళాడు. ప్రార్థన మానేయమంటే చావనన్న చెప్తాను కానీ మానన్నాడు. ఓహో ఎందుకు అక్కడ ఉందా మరి? అలాగని ప్రార్థన కోసం పిచ్చోళ్ళ కనబడతాడు దానియేలు. ఏంటి ఏమన్నా జీవితకాలం అంతా ప్రార్థన మానేమని శాసనం ఉంది అక్కడ? నెల రోజులు ఎవరికి ప్రార్థన చేయకూడదు, సేఫ్టీగా ఉంటారు. అటువంటి శాసనం ఒకటి వచ్చిందనుకో, నెల రోజులే కదా దానికే ఉంది, పర్లేదులే అని ఈజీగా మనం అందు ఉంటాం. కానీ నెల రోజుల ఒక్క రోజు కూడా ఉందనుకున్నాడు దానియేలు. అక్కడ ఏమన్నా రాయబడి ఉందా దానికోసం? ఏమీ లేదు. అంటే ఏమీ లేనప్పుడు పిచ్చోలా కనబడతాడు ఆయన. అంటే ఏమీ లేకుండా అలా చేస్తాడు ఆయన. అందుకని దాన్ని గూర్చి ఒక భక్తుడి ద్వారా దేవుడు రాయించాడు. ఇప్పుడు ఆ గ్రంథాన్ని చదివితే ఓహో దానియేలు తన జీవితంలో ప్రాణం కంటే ప్రార్థనకి ఎంత ఇంపార్టెంట్ ఇందుకు ఇచ్చాడా అనే సత్యం నీకు అర్థమైంది అనుకో, నువ్వు మానేస్తావా ప్రార్థించుకోవడం? మాను. ఇప్పుడు నీ విశ్వాసం పాడైపోయినట్ట బాగా ఉన్నట్టు. దానికి కారణం ఏంటంటే బైబిల్లో వ్రాయబడింది కానీ అది అర్థం కాలే. బైబిల్ ఉన్న సంగతిని గూర్చి దేవుడు ప్రత్యేకంగా ఒక భక్తుడితో రాయించినందుకు ఓహో అసలైన మర్మం ఇదా అని అర్థమవుతే, అంటే ఇప్పుడు ఆ గ్రంథం చెత్తదా, తప్పుడు గ్రంథం, అది వేస్ట్, అది ఈ మర్మాన్ని మనకు ఓపెన్ చేసే ఒక తాళపిచ్చేవే కదా. ఈ సంగతి ఎందుకు అర్థం అవ్వట్లేదు ఈ తలకాయ లేని వాళ్ళకి? అందుకంటున్నాను, అభిషేకం లేని వాళ్ళకి ప్రత్యక్షతలు రావు. ప్రత్యక్షతలు ఉన్నా వాటిని ఉపయోగించుకోలేరు. హల్లెలూయా. అందుకు నేను ఏం చెప్తున్నానంటే, దేవుడు దొరికిన ప్రతి ఒక్కరికి, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరికి వాటిని విభజించి తెలియపరచగలిగినటువంటి భక్తుడు ఉండాలి. ఆ దినాలనంట ఎజ్రా భక్తుడు వీళ్ళు ఏం చేశారంట, యెహోవా ధర్మశాస్త్రమును ఓపెన్ చేసంట దాన్ని చదివి దాంట్లో ఉన్న సంగతులంట ప్రజలకు తెలియపరిచేవారట. హల్లెలూయా. మా మాస్టరు, నేను మ్యాథ్స్ కి ట్యూషన్కి వెళ్ళేవాడిని 10th లో ఇంటర్లోను, లెక్కలు దాని ట్యూషన్కి వెళ్ళేవాడిని. ఆ సబ్జెక్ట్ కొరకు ప్రత్యేకంగా బైబిల్ కూడానే ఉండేది నాతో, ఎప్పుడు కూడా బ్యాగ్ లోనే ఉండేది. మరి చూసి ఏంటి ఈశ్వర్ బైబిల్ మీరు చిన్న చిన్న శబ్దాలు చదువుకొని గడగడ బైబిల్ చదివేస్తున్నారు, నేను మాస్టర్ని, నేను చదువుదామని చెప్తుంటే నాకు ఒకటి అర్థం కావట్లేదు అన్నాడు ఆయన. ఈ చరిత్ర స్టోరీస్ నాకు అర్థం కావట్లేదు అన్నాడు ఆయన. ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆయన దగ్గర ఏమి విద్య నేర్చుకుంటున్నాం, మేమేం బైబిల్ తీసి మొత్తం చదివేస్తున్నాం, ఆయనేమో విద్య నేర్పిస్తున్నాడు అందరికీ, ఆయనకి అర్థం కావట్లేదు. ఇబ్బంది కదా.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని దాన్ని గూర్చి తెలియచేసే వాళ్ళు ఉండాలి మనకి. చూడండి, మీకు అవసరాన్ని బట్టి సింప్లిఫై చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలోనికి రండి. 8వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథమును చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనా నాకు ద్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకున్నది. చాలండి ఒక మాట. నపుంసకుడు ఒక ఆయన ఉన్నాడు. ఇజ్రాయెల్ అంటాం కదా ఇప్పుడు మనం. నపుంసకుడు ఒక ఆయన ఉన్నాడు. అతడు ఏం చేశాడంటే దేవాలయంలోనికి యెరూషలేమునికి ప్రభుని ఆరాధించడానికి వచ్చాడట. ప్రభుని ఆరాధించుకున్నాడు, మొక్కుబడులు కానుకలు అర్పించుకున్నాడు. తిరిగి వెళ్ళిపోతుండగా ఎందుకో అక్కడ ఒక గ్రంథాన్ని, ఇప్పుడులాగా ఉండేవి కాదు అన్ని కూడా, దేనికి దానికే గ్రంథాలు, ఈ వాక్యాలు గ్రంథపు చుట్టలుగా ఒకదానికొకటి చుట్టబడుతూ ఉండేవన్నమాట. అలాగా అందులో ఒక యెషయా గ్రంథపు చుట్ట కొనుక్కున్నాడట. కొనుక్కుండి తన రథం మీద కూర్చుని చదువుతూ ఉన్నాడు. ఆ పైని చూడండి 28, అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించున్నావా అని అడుగ్గా, అతడు ఏమన్నాడట, అతడు ఎవడైనా నాకు త్రోవ చెప్పకుండా ఎలాగ గ్రహింపాలని చెప్పి తన రథము ఎక్కించుకొని కూర్చోమని చెప్పాడట. ఈ రథం ఎక్కాడు. ఈ ఎవరు? దైవజనుడైన ఫిలిప్పు కూర్చున్నాడు. అతడు చదువుతున్నాడు. ఏం చదువుతున్నావు అంటే పలానా అధ్యాయము. అర్థం కాలేదు కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడట, అతడు ఏం చదువుతున్నాడో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడంట. ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు? 32వ వచనం, అతడు లేఖనమందు చదువుతున్న భాగమేదనగా, చూడండి ఎంత అద్భుతంగా దేవుడు రాయించాడు. ఆయన గొర్రె వలె వధకు తేబడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగాను. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించిన తర్వాత ఏమైంది? అతడికి అర్థమైపోయింది. ఏం చేసా? రథం అన్నాడు. ఆపాడు. ఏంటి? ఇదిగో నీళ్లు, బాప్తిజం ఇచ్చే నాకు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన సంఘంలో దేవుని కృప బట్టి అలాగే అద్భుతాలు జరుగుతున్నాయి. మన రాంబాబు బాప్తిజం అలాగే జరిగిందా? అతన్ని ఏమి చెప్పలేదు, తీసుకోమని ఏం చెప్పలే. తర్వాత కోలంకలో పోయిన సంవత్సరం క్రీస్తు కొరకు బ్రతుకుడు అనేటువంటి అంశంతో 3 రోజులు మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు లూదియా, డేవిడ్ భార్య లూదియా ఆ రోజు వాక్యం విని బాప్తిజం కావాలి నాకని అప్పటికప్పుడే తను సిద్ధపడింది. జూలై 16, 2017 ఆ టైంలో పెదవలసలో చిన్న వాళ్ళ డాబా పైన వాక్యం చెప్తుంటే, వాక్యం అయిపోయిన వెంటనే 3 వచ్చారు బాప్తిజం కావాలని. వాక్యం అయిపోయినండి. అందులో పెద్దమ్మ ఇస్తేరాకు ఒకరు ఉన్నారు. 3 స్త్రీలు వచ్చారు. హల్లెలూయా. భూలక్ష్మి వాళ్ళ అమ్మాయి సంధ్య ఒక అమ్మాయి ఉంది అందులో. ఇంకొకరి పేరు చెప్పకూడదు, ఎందుకంటే కొన్ని సీక్రెట్ గా బాప్తిజమాలు కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి కొన్ని చెప్పనమాట. హల్లెలూయా. చెప్పకపోతే పాస్టర్ ఏదో సీక్రెట్, ఏం సీక్రెట్ ఉండదు. మనం క్షేమాభివృద్ధికరమని చెప్తాం. క్షేమాభివృద్ధి కానప్పుడు వదిలేస్తాం ఎందుకులే అని చెప్పేసి. కొన్నిసార్లు నష్టం కలగకూడదని కొన్ని చెప్పవలసి వస్తుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దైవజనుడికి ప్రతిదీ ఇబ్బంది, చాలా కష్టమే. నిజమే, దేవుని మహాకృప పెట్టి పిలుపు ఇదిగో బాప్తిజం అన్నట్లుగా అలాగే జరిగింది. నేను కూడా అలాగే జరిగింది. నాకు కూడా బాప్తిజం 2 నెలల 14 రోజులు నేను మందిరానికి వెళ్ళినటువంటి రోజులు. బాప్తిజం కావాలని ఉపవాసం కూర్చున్నాను. వరలక్ష్మి వ్రతం రోజే పట్టుపెట్టాను, తీసేసుకున్నాను బాప్తిజం. హల్లెలూయా. అలా కొంతమందికి సీక్రెట్ బాప్తిజం కూడా నేను ఇచ్చాను. దేవుని కృప నేను అలా పొందాను, అలాగే ఇచ్చాను. ఇప్పటికీ కూడా ఈ పిలుపులాగా ఇగో నీళ్లు బాప్తిజం ఇచ్చాను కూర్చున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, అతడు చదువుతేది తనకు అర్థం కాలేనప్పుడు ఆ మాట రాలే, ఆ మనసు రాలే. అతడు చదివిన దాన్ని గూర్చి ఇంకొక భక్తుడు తెలియపరిచినప్పుడు ఆ మనసు తనకు వచ్చింది. ఇది ఈనాటి సంఘానికి అర్థం కావట్లే. అందుకనే ఇప్పుడు చెప్పండి, వచ్చింది ఎక్కడికి పిలుపు? సినిమాక, తోటలోక, పార్క్, ఎక్కడికి వచ్చాడు? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు.
మరి అక్కడ ఆరాధించడానికి వచ్చాడు, వచ్చిగానే వెళ్ళిపోతున్నాడు. బాప్తిజం కావాలి, పొందాలి, తీసుకోవాలని ఏమన్నా నేర్చుకున్నాడా? ఈ రోజు అదే సేవ చేస్తున్న వాళ్ళు కానీ, సీనియర్లు కానీ, జూనియర్లు కానీ అందరూ కూడా ఇదే పరిస్థితిలో వెళ్ళిపోయారు. అందుకని వింటున్న వాక్యము అర్థమయ్యేటువంటి ఆ గ్రహింపు శక్తిని పొందుకోవాలి. నీవు చదువుచున్నది గ్రహింపు శక్తిని నువ్వు పొందుకోవాలి. నువ్వేం ప్రార్థిస్తున్నావో ఆ గ్రహింపును కలిగి ఉండాలి. ఇవి లేకపోతే మనం నష్టపోతాం. అందుకని భక్తుడి అనుభవాలు నేను చాలాసార్లు ప్రసంగంలో అవసరం పెట్టి నేను నిజంగా ప్రార్థన చేస్తాను. ఏమని తెలుసా? ప్రభువా, ప్రసంగంలో నా కోసం చెప్పుకోకూడదు ప్రభువా, అంటే నా కోసం ప్రసంగాన్ని ఇగో నేను ఇలా చేశానని నేను చెప్పకుండా అక్కడ ఇంకో వారి కోసం చెప్పాలి ప్రభువా అని అనుకుని ప్రార్థిస్తాను ఈ విషయంలో. ఎందుకంటే నా కోసం చెప్పుకోకూడదు కదా అని నేను చెప్పడానికి ఇష్టపడను, ప్రార్థన చేసుకుంటాను. అలా ప్రార్థన చేసుకున్న రోజు ఎక్కువ నా కోసం చెప్తాను. ఈ చిత్రం ఏంటంటే నాకు అర్థం అవుతుంది. అక్కడ చేసిన ప్రార్థన మరీ దారుణం. నిజంగా యథార్థంగా చెప్తున్నాను, బైబిల్ సాక్షిగా. నేను సేవకు వచ్చిన తర్వాత అభిషేకం చేసిన తర్వాత నేను చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా దగ్గరకు ఒక సంఘం నుండి అక్కడ మానేసి నా దగ్గరకు ఇంకొక సంఘం నుండి ఎవరు అలా రాకూడదు ప్రభువా. నేను అన్యజనుల మంది సేవ చేయాలి. యేసు అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళని రక్షించాలి. యేసుకి విరోధకరంగా బ్రతికే వాళ్ళని నేను రక్షించాలి. అంతేగాని ఒక సంఘములో ఒక వ్యక్తి దగ్గర పెరుగుతున్నటువంటి వ్యక్తులు నా దగ్గరకు అస్సలు రాకూడదు ప్రభు అని ఏడ్చి ఉపవాసం ఉన్నాను. 3 రోజులు ఉపవాసం ఉండి ఇలాగ ఎంతమంది సేవకులు ప్రార్థన చేశారో తెలియదు నాకు. ఉండరు మేబీ. ఒకవేళ ఎవరైనా ఉంటే కోర్టులో ఒక 2-3 మంది ఉంటారేమో. ఉంటే నిజం చెప్తున్నాను, నాకున్నటువంటి అనుభవాల్లో 1 కోటి మంది సేవకులు ఉంటే మహా అయితే వాళ్ళలో 1 ముగ్గురికి ఉంటుందేమో అటువంటి అనుభవాలు. కష్టం మాట నేను చెప్తున్నాను. అంతలాగా కన్నీరు కాచి ఉపవాసుని ప్రార్థన చేస్తే మొట్టమొదటిగా నేను పెరిగిన సంఘం నుంచి వచ్చాను నా దగ్గరికి. ఇది నాకు శుభమా, ఇది అశుభమా నాకు అర్థం కాని పరిస్థితి. ఈ రోజుకి నా పరిస్థితి ద్వేషింపబడుతున్నాను, దూషింపబడుతున్నాను. ఏంటో ఈ చిత్రం. కానీ దాని వెనక అలా జరగకూడదని నేను ఎంత కన్నీరు కార్చాను. యేసయ్య సాక్ష్యం నాకు. చివరికి దైవజనుడికి, ప్రవక్తకి ఫోన్ చేశాను. నేను ఉఫిరి గారికి ఫోన్ చేశాను. సాక్ష్యము దేవుడి తర్వాత ఆయన నాకు ప్రత్యక్ష సాక్ష్యము. తండ్రి, నాయన, డాడీ ఇది పరిస్థితి అంటే నాకు దైవజనుడు చెప్పిన మాట ఏంటి చెప్పనా? ఇప్పటికీ కూడా నేను ఆ మాటకి శిరసాహోంచి కట్టుబడి ఉన్నాను. బాబు, నీ దగ్గరకు ఎవరైనా వస్తాను అంటే రావద్దని నువ్వు అనుకో. ఇంకొక వాళ్ళని రాని వారిని రమ్మని నువ్వు పిలవకో. జాగ్రత్త సుమా అని 2 సార్లు చెప్పారు ఆ మాట నాకు. ఇప్పటికీ ఆ మాటకి కట్టుబడి అక్షరాల 100కి అలా కట్టుబడి ఇప్పటికీ నేను అలా ఉన్నాను. కాబట్టి రకరకాల గాయాలు, అవమానాలు. ఒక మాట చెప్తున్నాను, నేను అనారోగ్యంతో రక్తము కారి విరేచనాలు, వాంతులతో జీవిస్తూ మంచం పాలై హాస్పిటల్ పాలైపోయే జీవితంతో కూడా నేను ఉపవాసాలు మానలేదు, ప్రార్థన మానలేదు, స్వార్థ మానలేదు. నేను ఇప్పుడు చెప్పండి, ఈ అనుభవాలు లేనివాడు ఒక సంఘంలో నుండి ఇంకొకరిని తీసుకెళ్ళిపోవచ్చేమో కానీ మోకాళ్ళ అనుభవం ఉండి ఇంత అనారోగ్యంతో చావు పక్కనే పెట్టుకుని కూడా స్వార్థ ప్రకటించాలని హాస్పిటల్లో రక్షింపబడిన వాళ్ళు బోల్మంది ఉన్నారు. ఇదే యానంలో ఉన్నారు. నల్గొండ, సూర్యాపేటలో ముస్లిమ్స్ వాళ్ళు నాకు రక్తం ఎక్కించారు. నాకు ముస్లిమ్స్ వాళ్ళు నన్ను తీసుకెళ్ళి అక్కడ కూడా ఏరియల్ హాస్పిటల్ పేరు ఏరియా హాస్పిటల్, ఆ హాస్పిటల్లో కూడా సూర్యాపేటలో అక్కడ కూడా నేను రక్తం ఎక్కుతుంటే ఈ నరం స్టక్ అయిపోయి భయంకర నొప్పి వచ్చేస్తుంది. పళ్ళు కరిసి పెట్టుకుంటున్నాను అనమాట. అంత పెయిన్ లో కూడా పక్కన వాళ్ళకు స్వార్థ చెప్తుంటే చెప్పాను వాళ్ళకి ఏమని తెలుసు. ఇప్పటికీ ఆ దృశ్యం నాకు గుర్తుంది. నేను ఆ రక్తం ఎక్కుతూ ఉంటే బాధ భరించలేక పళ్ళు కరుచుకుంటున్నాను కానీ కన్నీళ్ళు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఏదో ఏడడానికి బాధపడడానికి అక్కడ అమ్మ కూడా లేదు నా పక్కనే. ముస్లిమ్స్ వాళ్ళు హైదరాబాద్ నుండి నన్ను తీసుకెళ్లారు వాళ్ళ ఇంటికి. నా మీద ప్రేమతో, దేవుని ప్రేమతో, మా రక్తం ఇస్తాం బాబు, నీలాంటి వ్యక్తికి నువ్వు బ్రతకాలు బాగుండాలని తీసుకెళ్లారు. ఏదో రోజు నాకు రక్తం ఇచ్చిన వాళ్ళందరితో కూటమి పెడతాను. దేవునికి స్తోత్రం. మొన్న ఒకరిని కలిస్తే అన్నారు 10th క్లాస్ వాళ్ళు అందరూ గెట్ టుగెదర్ పెట్టుకోవచ్చు కదా అంటే, స్త్రీలు ఉంటారు వాళ్ళు భర్తలు ఒప్పుకోరు కదా అండి. రావాలని కొంతమంది ఉన్నా వాళ్ళు భర్తలు ఒప్పుకోరు. మళ్ళీ అదో రకమైనటువంటి మళ్ళీ వివాదాలు ఏర్పడతాయి. ఎప్పుడు 20 ఏళ్ళు అయిపోయిన 10th అయ్యి ఈ పిల్లలు పెళ్లిడికి వచ్చేసారు. ఇలా కొంతమంది పిల్లల ఇప్పుడు ఈ గెట్ టుగెదర్లు అంటే వీళ్ళు రకరకాల ఏదో ఇంతకాలం కలిసిన తర్వాత ఏదో మంచి చెడు మాట్లాడుకుంటా కూడా వచ్చినటువంటి తలకాయలు ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన అనుమానంలోకి వెళ్ళిపోతారు అన్నమాట.
ఆ ప్రోగ్రాం వల్ల జరిగిన మంచి కంటే అనర్థాలు ఎక్కువ. ఎందుకు వచ్చింది గట్టిగా ఎదర్రా బాబు, దూరంగా ఉండైనా సంతోషంగా బ్రతకండి, అంతే కదా. ఏదో కలిసామని చెప్పేసి ఆడోళ్ళు మగోళ్ళు కలిసి మాట్లాడతారు, వెనకాలకి వెళ్ళిన తర్వాత చూసాను ఏంటి అక్కడ ఏమి లేకుండా ఇంత క్లోజా, అంతే రకరకాల. అది గెట్ టుగెదర్ కాదు బాబా, రోకల అంటే సంధిలో వెళ్ళిపోతుంది. హల్లెలూయా. తిమోతి గారు నవ్వు రావట్లేదా మీకు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరందరూ దర్శనాలు కనాలి బాగా, కానీ ఇప్పుడు కాదు. హల్లెలూయా. పరలోక దర్శనాలు ఏంటి, పేతురు చూసేటట్ట అతడు మోకాళ్ళ ప్రార్థనలో మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ దర్శనం చూస్తున్నాడట. ఒక దుప్పటి చెంగు ఎలా చాపబడి ఉందంట, ఆకాశంలో ఉండి ప్రతి పురుగులు జాతులు అన్ని పడిపోతున్నాయంట. దేవుడు అన్నాడట వాటిని చంపుకుని తిన్నాడు. ఎట్టి ఇయ్యా నేనా, చిచ్చి భూమి మీద ఎప్పుడు తినలేదు నేను, ఈ చంపుకుని తినవేంటి అన్నాడు. అంటే అన్ని రకాల జాతులు, అన్ని రకాల కుల మత ప్రజలు ఉంటారు. వీళ్ళందరినీ కూడా నువ్వు కలుపుకోవాలి, ప్రేమించాలి, క్షమించాలి, ఐక్యతతో ఉండాలని ఒక కులపిచ్చి అనేది లేకుండా కలిసి ఐక్యత అనేటువంటి ఒక విధానాన్ని నేర్పించడానికి ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు. సో అలాగా నాకు రక్తం ఎక్కుతుంటే బాధపడుతుంటే వాళ్ళు పేషెంట్ దగ్గర ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారు, అంటున్నారు బాబు ఎవరు లేరా, మీ అమ్మగారు లేరా, మీ నాన్నగారు లేరా, ఏ ఊరు మీది, ఎక్కడ బాబు, ఏమైంది ఆ బాబుకైనా ముసలైనా అయితే ఈయన కోసం జరిగితే చెప్తే నువ్వు ఇంటికి కూడా ఎడుతాడట. అలాగే జావీద్ గారు ఓఫరయ్య గారి దగ్గర కేంద్ర సంఘంలో ఉంటారు. జావీద్ అన్న, దావీద్ కాదు పేరు, ముస్లిం ఆయన కదైనా జావీద్. వాళ్ళు చచ్చిపోదాం ఆత్మహత్య చేసుకుని అని హైదరాబాద్కి వచ్చారు, భార్య భర్తలు ఇద్దరు చనిపోదామని. అయ్యగారి మీటింగ్ లో నాకు పరిచయం అయితే దీర్ఘాయుష్మాన్ బాబు పుస్తకం ఇచ్చాను వాళ్ళకి. అలాగే నాకు పరిచయం. వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మొట్టమొదటి మా ఇంటికి వచ్చేవారు, రిసీవ్ చేసుకునేవాడిని. ఆయన సాక్ష్యం కూడా చెప్పించాను నేను అక్కడ. చెప్తున్నాను అంటే నేను పళ్ళుకి ఎలా ఖర్చు పెట్టుకుని కన్నీరు వస్తుంటే నా బాధ చూసి వాళ్ళు ఏడ్చేవారు. ఏమైంది బాబా అంటే నేను చెప్తున్నాను మీరు నాకంటే ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు, నా బాధ చూస్తే ఇంత బాధ వస్తుందా, నేను ఎలాంటి వాడినో మంచిగా చెడ్డనో ఏమీ తెలియకపోయినా నీ కళ్ళట్టుకుని నీళ్ళు వస్తున్నాయి కదా, బాధ వస్తుంది కదా. నేను చెప్తున్నాను నాకంటే ఎక్కువ ప్రమాదం మీలో ఉంది, మీకు ఉంది. అంటే మాకు ప్రమాదం ఏంటి బాబు అంటే నిజమే, ఈ రోజు నేను ఇలా చనిపోవచ్చు, కానీ ఇంకొక జీవి, ఇంకొక బ్రతుకు, ఇంకొక జీవితం ఉన్నది దేవుడి ద్వారా. ఆయన ద్వారా మనం అక్కడికి వెళ్ళకపోతే ఇంకొక స్థలానికి వెళ్ళాలి, దానికి పేరు నరకం, అది తెలుసుకోండి అని వాళ్ళందరికీ సువార్త చెప్పాను. నేను ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎవరిని వదలే చెప్తున్నాను. ఇన్ని అనుభవాలు కలిగినటువంటి నేను నిష్కారణంగా ఇంకొక ఆత్మీయ తండ్రి యొక్క బిడ్డలను తెచ్చేసుకుని నేనేం బాగుపడతాను? ఈ విషయంలో కూడా నేను చాలా సెన్సిటివ్గా ఆలోచించేవాడిని. కానీ ప్రవక్త చెప్పినటువంటి ఒక మాట కట్టుబడినాను ఒకటే, ఆత్మీయ తండ్రులు ఉన్నారు, ఓకే, మరి వాళ్ళని గాలికి దూలుకు వదిలేస్తున్నారు, వాళ్ళ దగ్గర కానుకలే తప్పగాని వాళ్ళ ఆత్మీయతలో వాక్య సారాంశం కలిగినటువంటి పనులు దేవుని కొరకు ఎదగాలనే మనసు ఉండద్దా లేదా? అంటే ఆత్మీయ తండ్రులే కాబట్టి బానిసలుగా బ్రతకాల జీవితకాలం అంతా, అక్షరం ఒక్క నేర్చుకోకుండా. ఏంటి మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం, లేనక ₹1,00,000 కడుతున్నాం, వాడు సంవత్సరం అంతా వెళ్ళి ₹1,00,000 ఫీజు, ఇంకా ఈ డైపర్లకి, పాల డబ్బాలకి, బిస్కెట్లకి, చాక్లెట్లకి, ఛార్జింగ్కి ఇంకో 50,000 అయిపోయినాయి ఫీజుతో పాటు. ఇన్ని డబ్బులు ఖర్చు అయిన తర్వాత వాడికి ఇంకా ఏబిసిలు రాలే, వాళ్ళకి ఆళ్ళు రాలేదు, అంకెలు రాలేదు. ఇప్పుడు కోపం మొత్తదా రాదా మనకి? ఎవరి మీద? ఆడి మీదతో పాటు అడిగి నేర్పించిన టీచర్ల మీద వెళ్తాం వేసుకొని. ఏంటి సంవత్సరం అవుతుందంటే ఫీజు కట్టాను, ఒక్క ముక్క రాలేదు ఆడికి, ఏం చెప్తున్నారండి అని అడగమా? మరి ఆత్మీయ తండ్రుల పరిస్థితి ఏంటి అంటే ఏమీ మాట్లాడకూడదు, అయ్యగారు శపించేస్తారు. ఎవడిచ్చాడు వీళ్ళకి హక్కు శపించడానికి? ఏంటి విశ్వ చక్రవర్తి అయినటువంటి దేవుని ఎదుట ఉన్నారు వీళ్ళందరూ, మర్చిపోతున్నారు. అది శపించేస్తారట. ఇదే ఇంకో కోటానికి వెళ్తే శపించేస్తారు, ఇంకొక క్రైస్తవులతో మాట్లాడితే శపించేస్తారు. కానీ వీళ్ళు మాత్రం జీవితకాలం బానిసలుగా మాత్రం బ్రతికేవాలి. అందుకని ప్రభు ఓఫీర్ మినిస్ట్రీకి ఇచ్చిన దర్శనం ఏంటి అంటే, రక్షకుడు ఎవరో తెలియకుండా ఉన్నటువంటి ప్రజలకు రక్షకుడు ఈయనని చూపించడం సువార్త ప్రకటన ద్వారా ఒక అంశం అయితే, రక్షకుణ్ణి కలిగి రక్షణ పొంది ఏదో ఒక సంఘానికి వెళ్తున్నటువంటి నీవు అలా వెళ్ళి వచ్చేవారుగా కాక 66 గ్రంథాల వాక్య సారాంశాన్ని కలిగినటువంటి సంఘములో నీ ఉండాలి, అపోస్తుల బోధలో నీ ఉండాలని ఈ యొక్క వాక్య సారాంశాన్ని కూర్చి 2వ ప్రకటనగా క్రైస్తవ సమాజానికి చెప్పే పరిచర్య ఓఫీర్ మినిస్ట్రీస్కి, అగాపే సంఘానికి దేవుడు ఇచ్చినప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అన్యులకు నచ్చము, వాక్య సారాంశాన్ని గురించి చెప్తుంటే క్రైస్తవులకి నచ్చినటువంటి ఈ వివర్షలో, ఈ వివాదంలో మినిస్ట్రీ, ఓఫీర్ మినిస్ట్రీ సేవ చేస్తున్నట్లుగా అందులో మళ్ళా ఇగో యథార్థంగా ప్రవక్త భావజాలతో నడుస్తున్నటువంటి ప్రతి సేవకుడికి నాతో పాటు
ఈ విమర్శ అనేది తప్పదు మాట. నేను ఏ ప్రార్థన చేశాను, ఒక్కరు కూడా అలా రాకూడదు ప్రభు అంటే వచ్చిన క్యాండిడేట్స్ అన్నీ అయ్యే. హల్లెలూయా. వస్తూనే ఉన్నాయి, ఇంకానే తిడుతూనే ఉన్నారు. ఎంత తిడితే అంత ఆశీర్వాదం. హల్లెలూయా. ఎంత అవమానిస్తే అంత దీవెన. ఇప్పుడు మీరు అవమానించడం వల్లే నాకు ఈ దీవెన వచ్చిందని కొన్ని లైవ్ లో చెప్పాను నేను. ఆ మాటలు వాళ్ళకి చేరినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అవునా, వీడికి ఉపవాసాలు నేర్పించింది నేనా? నేను టార్గెట్ చేయడం వల్ల వీడు ఇంత తయారవ్వడా? అయ్యయ్యో, అనవసరంగా నేను ద్వేషించి ఏదో అంటారు కదా, ఉన్నాళ్ళకి మంది అయితే కొన్నాళ్ళకి మంది అయితే ఉన్నాళ్ళకి కూడిందంట. గోరుతో పోయేదాన్ని గొడవలో తెచ్చుకోమంటే ఎందుకు బలహీనుడు ఒక పేగుతో రక్తం లేకుండా ఆడు సావేదో సత్తున్నామని ఆసరగా గెలికి ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. హల్లెలూయా. ఈరోజు జోసఫ్ అని కొంత వందల మంది మాట్లాడకుండా తెచ్చుకోవడానికి కారణం ఎవరంటే నిష్కారణంగా నా మీద పగబెట్టి తాస్పాము కంటే దారుణంగా ద్వేషిస్తున్న వారు ఈ స్థాయి నాకు ఇచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇంకా తెలుగులో మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు వాళ్ళకి విన్నప్పుడు నేను పొగిడైనా తిట్టైనా అసలు ఏమైందో అర్థం కానటువంటి అయోమయ గందరగోళకి వెళ్ళిపోతాడు. అరే అలా కాదు, ప్రసంగంలో మన పేరెట్టి తిడితే బాగున్నావు, ప్రసంగంలో పేరెట్టి తిడితే బాగున్నావు. ఎందుకంటే ఇదిగో ఇదే వీడియో రిపీట్ చేసి ఎక్కడ వేయాలో అక్కడ మొత్తం అంతా ఊరు వాడే వేసుకోవచ్చు అని చెప్పాను. మరి ఇక్కడ అలా లేదు కదా వేసుకోవడానికి. ఇక్కడ నేను పొగిడాడు ఈ స్థాయి రావడానికి కారణం మీరేం చెప్పాడు, మంచిదే కదా. చూసారు, అర్థం కాని పరిస్థితి. దేవుని కృపను బట్టి ఈ మధ్య దేవుడు కొన్ని నూతనమైనటువంటి సంగతులు నేర్పిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి శత్రువులు మనకు ఉండడం మంచిదా చెడ్డది చెప్పండి? మంచిది, చాలా చాలా మంచిది. అలా లేకపోతే ఈ మోకాళ్ళు అసలు నేను పేషెంట్ కదా, నిలబడ్డం రాదు నాకు. అటువంటిది మోకాళ్ళు వేసేలాగా నేర్పించేసారు నాకు. ఒక్కొక్కరు ఆడది అని లేదు, పురుషుడు అని లేదు, పిల్లలని లేదు, పెద్దలని లేదు, కానీ వీళ్ళందరూ కూడా సరిగ్గా నిలబడ్డమే రాని నాకు మోకాళ్ళేడు నేర్పించారు వీళ్ళు. అందుకని వీళ్ళకి థ్యాంక్స్ చెప్పకుండా ఎలా ఉంటామండి? ఉల్లిపాయలు కొంటాను సంతలోకి వెళ్ళి థ్యాంక్స్ అని చెప్తాను, ఏది కొన్నా షాప్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్తాను. మరి వీళ్ళకి చెప్తే చెప్పకపోతే బాగుంటుందా? కాబట్టి అందుకే చెప్తాను వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి. హల్లెలూయా. నన్ను మోసం చేసినందుకు థ్యాంక్స్ అండి, నన్ను అవమానించినందుకు థ్యాంక్స్ అండి, నన్ను గాయపరిచినందుకు థ్యాంక్స్ అండి, నన్ను ఏడిపించినందుకు థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇవన్నీ కలిపి ఏం చేసి అంటే మొండోని కదా వేసే పాదాలు అట్టేసుకునే చేసే. మా వసంత ఎంత మొండిదంటే పడిపోతానేమని గట్టిగా అట్టేసుకుంటుంది మొత్తం. ఏదైనా సరే అలా పట్టేసుకుని అస్సలు వద్దని సమస్య లేదు అసలు. ఎందుకంటే మొండోడికి పుట్టింది కదా. చూసారా, నా వల్ల అంటే కొంతమంది నన్ను తయారు చేయడమే కాక నా పిల్లల్ని కూడా తయారు చేస్తున్నారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు అన్నాడు అంతా మన మేలుకంట. నవీన్ పాడతాడు పాట, అంతా ఏదైనా మన మేలుకేనంట, అంతా మేలుకేనంట. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఏం చెప్పాడంటే అంతా మేలు కొరకే సమకూడి సమస్తమో జరిగించుచున్నాడు ఆయన. జరిగిపోతున్నాయి మన జీవితాల్లో. అందుకే దేనిని గూర్చి ఉంటది బాధ. అంటే చింతించొద్దు అంటే దెబ్బ తగిలింది బయటికి వెళ్ళేలాగా లేదు, అయ్యో అనవసరంగా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులు, బాధ వచ్చింది అని చింత ఉంటుంది, వేదన ఉంటుంది. అలా అని కాదు దాని అర్థం. చింత అంటే అర్థం ఏంటంటే ఇంకా మిగిలినటువంటిని విడిచిపెట్టి నీ దృష్టి అంతా దాని మీదే ఫోకస్ చేసి అక్కడే నీ జీవితాన్ని ఆపేసుకోవడం వల్ల నష్టపోతావు. అలాంటి చింత ఉండొద్దు అని. భక్తులందరి జీవితంలోనూ బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఆవిడ అన్నిటితోటి సరుకులు మోసుకున్నట్టుగా వెళ్ళిపోయారు దేవుని పనిలోకి. బాధ లేకుండా ఎవరూ లేరు, అన్ని బాధలతోనే దేవుని పనిలో కొనసాగారు. హల్లెలూయా. అయితే ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే మోషే అని ఒక మనుషుడు కోసం చెప్తున్నాను ఈ సంగతిలో. అంటే దేవుడు చాలు, మాకు ఎవరు అవసరం లేదు అనుకున్న వారికి చెప్తున్నాను ఈ సంగతిలో. ఏంటి, నాకు తెలుసు, నాకు వాక్యం తెలుసు అని అయిపోతున్నారు. కాదు కాదు కాదు, దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోనే ఉండాలి వాక్యం. నీకెంత వాక్యం తెలిసినా, ఎంత జ్ఞానం తెలిసినా, ఆ జ్ఞానము వాక్యం ఎక్కడ ఉండాలంటే వాక్య క్రమంలోనే ఉండాలి. వాక్య క్రమంలో లేదంటే ఏమో తెలుసా, మరో సైతాను కొడుకు సైతాను కూతురు అవుతారు వీళ్ళు. హల్లెలూయా. సైతాను కొడుకు వాక్యం తెలుసా లేదా? తెలుసు, కానీ వాక్య క్రమంలో లేడు వాడు, అందుకే సైతాన్ అయ్యాడు. ఇప్పుడు అలా క్రమంలో లేకపోతే అందరు ఏమవుతారు? ఇప్పుడు సైతాన్ పిల్లలు అవుతారు వీళ్ళు. కోడి మొట్టెట్టిందండి, వీళ్ళు ఎవరు ఇందాక నుంచి బాధపడిపోతున్నారు. హల్లెలూయా. కోడి మొట్టు పెట్టింది అనుకో, కోడి పిల్లలే పుడతాయి. ఏమన్నా పులులు సింహాలు వస్తాయి మొట్టు మీద? అలా వస్తే మొట్టింది కడతామన్నా, హల్లెలూయా, చచ్చిపోతుంది దెబ్బతోటి. కాబట్టి
సైతాన్ ఎప్పుడైతే వాక్యక్రమానికి వేరుగా ఆలోచన చేసి మొదలు పెట్టాడో అలా పాటించే ప్రతి ఒక్కరూ సైతాన్ పిల్లలు అవుతాయన్నమాట. కానీ సంఘంలో ఉంటాయంతే పేరుకి. ఎందుకంటే లేఖనాలు నెరవేర్పి యోధ ఎక్కడున్నాడో యేసయ్య సంఘంలోనే ఉన్నాడు. ఇస్కరియోతు యోధ అక్కడే ఉన్నాడు. ఆ సాతానుడు యెహోవా దేవుడి దగ్గర అక్కడే ఉన్నాడు. అలాగన సంఘంలోనే ఉంటాయి కోళ్ళన్నీ కూడా. హల్లెలూయా. అందుకని మోషేవా అనే ఒక మనుషుడంట తన చెయ్యి పైకెత్తాడట. ఎత్తినాడు ఏంది? ఇశ్రాయేలు గెలిచారు. నేను ఇన్నిసార్లు మూలవాక్యం చెప్పాననే ఇప్పుడు సంగతులు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. అందుకే నేను చెప్పేసిన సంగతులు చెప్పలేదు, కానీ చెప్పవలసిన సంగతులను చెప్పడానికి దేవుడు నా మనసును నా హృదయాన్ని తెరుస్తూ ఉన్నాడు మాట. ఇందాక అదే చిన్నవాసంలో దైవజనుడు ఆ లేఖనాన్ని ఎత్తి చూపించాడు ఇందాక. హల్లెలూయా. అయితే ఇంత మోషేకి ఇంత క్రెడిట్ ఎవరు ఇచ్చారు? ఆయన ఎత్తితే గెలవడం ఏంటి, దించెత్తే ఓడిపోవడం ఏంటి? ఏమన్నా పెద్ద పండితుడు అన్న వాళ్ళు ఉన్నారు ఈ రోజు. భక్తుడు మాకు అవసరం లేదు, బైబిల్ ఉంటే చాలు, దేవుడు ఉంటే చాలు అన్న వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ కూడా చెంపకి చిల్లు అనేటువంటి ఒక విధానం నేర్పిస్తుంది. అయితే మన జీవితంలో దేవుడు ఉండడం ఎంత ఇంపార్టెంటో, ఆ దేవుని మనసు ఇది అని దాన్ని కలిగి దాన్ని పాటిస్తూ, ఎంత ద్వేషింపబడినా దాన్ని కలిగి ఉండాలి, ఎంత నిందింపబడుతున్నా అది తప్పిపోకూడదని చూపించడానికి ఒక దైవజనుడు ఉండాలి. మాదిరి కలిగిన దైవజనుడు ఉండాలి. అతడి పెంపకములో అతడి సారథ్యములో మనం తయారవ్వాలి. హల్లెలూయా. అలా లేకపోతే మనం వేరేగా తయారైపోతాం అన్నమాట. అప్పుడు ఇబ్బందులు పాలవుతాం మనం. అందుకని మోషే నాయకుడు ఏం చేశాడంటే తన చేతులు రెండు పైకెత్తినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు గెలిచారు. బరువెక్కిపోయి ఇప్పుడు చేతులు రెండు చేతులు పైకెత్తండి, హల్లెలూయా స్తోత్రం అంటే హల్లెలూయా ఎత్తుతారు. అలాగే ఉంచండి, ఎవరు దించొద్దని చెప్పాను. నిమిషం అయింది, 2 నిమిషాలు. ఒక కన్ను ఇలా చూస్తారు ఫాస్ట్ గారు. ఇంకా ఏంటి మర్చిపోయాడా కొమ్మతీసి అయ్యగారు దించబట్లేదు ఏంటి? ఎవరు దించకండి, రెండు చేతులు పైకెత్తుదాం ప్రియులారా, మనం అందరం అలాగ దేవుణ్ణి ఆరాధిద్దాం అంటే చేతులు మాత్రం అయ్యగారికి అలవాటు అయిపోతాయి కదా, ఎత్తేస్తారు. కానీ మిగిలిన వాళ్ళు ఎత్తితే ఇన్సెట్ పొట్ట బయటకు వచ్చేస్తుంది. కొంతమంది భయం, ఒక్కొక్కరు భయం ఒక్కో రకంగానే. ఒక్కొని ఇలాగ వస్తుంది, ఏంటి ఎంతసేపు దించబట్టలేదు ఏంటి అని రకరకాల భయం. ఇవన్నీ రకరకాలుగా ఆలోచిస్తారు. ఆయనేమో దించొద్దు అంటాడు, మనమేమో లాగెత్తుంటే చివరికి తట్టుకోలేక మనం బయటికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇల్లు వచ్చేది తప్పదు, ఈడు ఎదురుంటే తప్పదు, ఇంకా దించొద్దు అంటాడు. ఈ లాగేం చేస్తే 1, 2 లేకపోతే ఎంతో వాంతులని బయటికి వెళ్ళి వచ్చారన్నమాట. సో మీరు దించడు కదా ఇప్పుడు అమ్మయ్య రిలీఫ్ అయిపోయింది అన్నమాట. అమ్మయ్య అది ఉపశమనం కలుగుతుంది అన్నమాట. మోషే చేతులు అలా బరువెక్కిపోయాయంట. ఎందుకు బరువు అయిపోయింటే ఇశ్రాయేలు గెలవడం కొరకు ఆయన చేతులు ఎత్తాడు. దాని అర్థం ఏంటో చెప్తున్నాను వినండి. ఈ ప్రజలు నీ ప్రజలు, నువ్వు ఎన్నుకున్న ప్రజలు, వీరు ఇలాగే ఉండిపోకూడదు, ఇలాగే బంధింపబడకూడదు, ఇలాగే దుష్ట బంధకాల్లో సాతాను శక్తి చేత వీళ్ళు నిస్సాయులుగా ఉండిపోకూడదు. ప్రభువా ఈ ప్రజలను ఆశీర్వదించండి, ఈ ప్రజల మీద మీ అనుగ్రహం ఉండాలి, నీ దయ ఉండాలి, వీరిని దర్శించని ఒక భారమైనటువంటి విధానంతో ఆ చేతులు ఎత్తాడు దేవుని సహాయం కొరకు. ఇప్పుడు దంగోడు వచ్చాడు, హన్సప్ అంటాడు గనతోటి. హన్సప్ అంటే నీ చేతులు పైకెత్తాని అర్థం. ఇంకా నువ్వేం చేయకూడదు, ఇంకా చేతులు పైకెత్తాలంటే ఆడు కూర్చోమంటే కూర్చోవాలి, మోకాలు ఏమంటే మోకాలే, చేయింతి ఉంగరుద్ది, జేబులో పరిస్థితి ఏంటి అంటే అయ్యి తీసేవాళ్ళమాట. హ్యాండ్సప్ అంటే అలాగా చేతులు పైకెట్టమంటే ప్రభువుకి అప్పగించేసుకోవడం. మనం నేను నీకు లొంగిపోతున్నాను, నేను నిస్సాయుణ్ణి, ఇగో నా వల్ల నీకు ప్రమాదం ఉండదు, నేను అప్పగించుకున్నాను, ప్లీజ్ క్యారీ ఆన్, ప్లీజ్ హెల్ప్ మీ అని ప్రభు సహాయము మన మీద, మన సంఘాల మీద, మన గ్రామం మీద, మన కుటుంబాల మీద ఉండేటట్లుగా దేవుని వైపు ఎత్తుతున్నాడు వ్యక్తి. అయితే అతడి జీవితంలో ఎన్ని పోరాటాలు చేసి అలసిపోడా, కుటుంబ యజమానుడు కష్టపడి అలసిపోడా. కాబట్టి అలసిపోయినప్పుడు మిగిలినటువంటి వారు ఉపచారాలు చేస్తూ సహచరులుగా ఉన్నప్పుడు ఇంకా నూతన బలం వచ్చి, అబ్బా నన్ను పట్టించుకునే బిడ్డలు ఉన్నారు, నా కుటుంబం ఉంది, ఇంకా నేను మంచి పని ఇంకా చేసుకుందామని ఆశపడతారు. అక్కడ కష్టపడి ఇంటికి వచ్చేసరికి ఒక్కరు పట్టించుకునేవారు లేరు. తిన్నావా ఉన్నావా అని పలకరించుకోవాలి. లేకపోతే అక్కడ కష్టపడి ఎనర్జీ ఖర్చు అయిన దానికంటే ఇక్కడ ఉన్న మనుషులు బట్టి ఉన్న బలం అంతా అర్థమైపోతుంది కదా. కనుక మోషే దగ్గర ప్రజలు ఎలా ఉన్నారు ఇప్పుడు చూపించడానికి ఈ లేఖనం వాయించే దేవుడు. ఇప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా చాలా గంట సమయం అయిపోతుంది. ఇప్పుడే క్లుప్తంగానే ముగించవలసిన సమయం వచ్చేసింది. హల్లెలూయా. అయితే ఇలా ఎత్తినప్పుడు దేవుడు అంట మోషే ప్రార్థన, ఈ ప్రజల పట్ల మోషేకున్న ప్రసవేదన, మోషేకున్న భారము, ఈ ప్రజలను కాపాడడం కొరకు, వాళ్ళని రక్షించడం కొరకు అతడు తపన, ఇవన్నీ కూడా చూసినటువంటి దేవుడు ఇశ్రాయేలుకి విజయం కలగజేశాడు. ఇతడు అలసిపోయాడు, ఇంకా అతని వల్ల కావట్లేదు, దించేశాడు రెండు చేతులను.
ఇప్పుడు ఇశ్రాయేలు ఓడిపోయి శత్రులు గెలుస్తున్నారట. ఈ సంగతి అర్థమైంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, అహరోను ఊళ్ళు అనబడిన వారు నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఏం చేశారు, ఒక రాయి వేశారట. రాయి మీద కూర్చోబెట్టారు దైవజనుడిని. అప్పుడు అహరోను ఒకవైపు, హూర్ అనేటువంటి వాడు ఒకవైపు నిలబడి ఏం చేశారు, మోసే చేతులు బరువెక్కే కదా, బరువెక్కిన చేతులు ఇద్దరు పట్టుకుని లేపారట. అలా లేపగానే మరలా గెలిచారట ఇశ్రాయేలు. అందుకే చెప్తున్నాను, సంఘములో దైవజనుడు పాత్ర ఏంటి అంటే, ఈరోజు నేను పిల్లల మీద సాతానుడు దాడి చేసాడు. ఇప్పుడు ఏంటి అంటే, నేను కొన్ని పోరాటాలు చేస్తూ, అంటే నా కోసం మాత్రమే కాదు, కొన్ని చిక్కులు విప్పించడానికి, కొన్ని బంధకాంచి కొందరు రక్షించడం వరకు ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తాం, ఎవరు రమ్మన్న వెళ్తాం, అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఆ పనులు ఏం చేశాడంటే సాతానుడు మొత్తం ఇద్దరు పిల్లల మీద అటాక్ చేశాడు. నాకు అర్థమైపోయింది ఇంత ఎఫెక్ట్ వీళ్ళ మీద ఎలా జరిగింది అని ఎఫెక్ట్ చేస్తే పాస్టమ్ గారికి కూడా సంగతి అర్థమైంది. దేవుడు నాకు చూపించాడు, ఇద్దరు మాట్లాడుకున్నాం. చెప్పాను, ఒక దైవజనుడు అంటే బట్టలు వేసుకుని నీట్గా ఇన్సర్ట్ చేసుకుని పెళ్లి కొడుకులకు వాక్యం చెప్పేస్తే సారి సన్మానం చేసి దండలేసి కానికిచ్చి పంపించడం మాత్రమే కాదు, వెళుతున్నది దెయ్యాల కోటలోనికి, శత్రు సమూహముల దగ్గరికి వెళ్తున్నాం. చంపేచ్చు, ఏవైనా చేయొచ్చు, శాతబడులు చేయొచ్చు. దైవజనుడు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను ఏదైనా చేయడానికి పూనుకుంటాడు. అందుకు ప్రార్థన అవసరం. కనుక ఈ పోరాటంలోనికి వెళ్ళమని ఆజ్ఞాపించింది దేవుడే. అమ్మో, అక్కడికి వెళ్తే దెయ్యాన్ని వదులు కొడితే మనకు కూడా వచ్చేస్తుందేమో, వీళ్ళ మీద దాడి చేస్తాను, పిరికితనం మనకు ఉండకూడదు, బి అలర్ట్ అని నేను అన్ని నూరిపోస్తూనే వచ్చాను. ఇంతవరకు ఆమెకి చెప్పాను, క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు ఇలా జరుగుతుంది కాబట్టి ఎవరి కోసం అమ్మో రామమ్మ మీ ఇంటికి ఇలా అని అనాలా? సేమ్ టైము ఇలా దైవజనుడి మీద అలా దాడి ఎలా జరుగుతుందో, ఒక బాధ్యత భారము కలిగి దేవుని కొరకు పరుగులెడుతున్నటువంటి దైవజనుడి కొరకు నువ్వు పూనుకున్నప్పుడు కూడా సేమ్ నీ మీద కూడా అలాగే దాడి జరుగుతుంది. నీ మీద కూడా అలా వ్యతిరేకత. నిష్కారణంగా ఎందుకు ద్వేషిస్తారో తెలియదు, నిన్ను ఎందుకు నీ మీద పగబెట్టుకుంటారో తెలియదు. ఎందుకు అంటే నువ్వు ఒక దైవజనుడు పూనుకున్నటువంటి పనికి ఉపయోగకరంగాను సహకారంగాను దేవుని పనుల్లో సాధనంగాను ఉండాలనుకున్నప్పుడు అన్ని రకాలుగా వ్యక్తులు శక్తులు కలిపి అడ్డులు ఆటంకాలు పెట్టడానికి దాడి చేస్తారు. అప్పుడు ఇంకా ధన్యులు మనం. అందుకని ఏం చేయాలంటే ప్రార్థన అనేటువంటిది ఇంకా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, మీకోసం ప్రార్థిస్తున్నటువంటి నేను కానీ, నా కోసం ప్రార్థిస్తున్న మీరు కానీ, ఈ ప్రార్థించే విషయంలో మనం ఏం చేస్తున్నామంటే పోరాడుతూ ఉన్నాం. పోరాటం ఆపమంటే శత్రు గెలిచేస్తాడనమాట. అది ఆపని పోరాటం. హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన అనేది ఆపకుండా మనం ముందుకు సాగడానికి పూనుకున్నప్పుడు యెహోషువ తయారవున్నట్లుగా మోషే దగ్గర, పౌలు దగ్గర తిమోతి తయారవున్నట్లుగా మనం అలా తయారైపోతాం అన్నమాట. అది పోరాటం ఆపమనుకో అనేకులు ఆపేసి వాళ్ళ మీద పోరాటం చేశారు. వాళ్ళు తయారవ్వలా. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా అందుకే నేను చెప్పాను చాలా మందికి, అంతిమ విజయము భక్తుడిదే, యుద్ధము యెహోవాదే, విజయము భక్తుడిదే. ఓర్చుకోండి, సహించండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తుంటే కుక్క బిస్కెట్ పిల్లవాడి బిస్కెట్ కూడా కాదు తిమోతి గారు, కుక్క బిస్కెట్, ఒక్క బిస్కెట్ దొరికితే అది గోల్డ్ బిస్కెట్ అంత బిల్డప్ ఇచ్చేసి ఏదేదో ఆరాట పడిపోతున్నారు. కుక్క బిస్కెట్ కి అంత బిల్డప్ ఎత్తి పిల్లడి బిస్కెట్లు హల్లెలూయా. బంగారు బిస్కెట్లు కూడా ఉంటాయి. ఇలాగ కకృతి పడి చిన్న చిన్న వాటికి కకృతి పడిపోయి ఈ రోజు ఏం తెలుసా, ఇలా చూడండి, దైవజనుడు భారముగా ఉంటే ఈ చేతులు దింపేస్తే ఓడిపోతున్నారు. మనం ఓడిపోకూడదంటే దైవజనులు చేతులు పైకెత్తబడాలి అంటే నీవు నేను అక్కడ సహకారులుగా ఉండాలని వాళ్ళకి అర్థమైంది. కానీ కొంతమందికి దైవజనుడు చేస్తున్న పనికే భారంగా ఉంటారట. మరి వీళ్ళు ఏం చేస్తారు, దేవుడు దైవజనుడు చేతులు బరువెక్కినందుకే వీళ్ళు ఓడిపోతే ఏకంగా కొంతమంది దైవజనుడు చేస్తున్న పనికి అడ్డుగా ఉన్నారట. ఆ దైవజనుడు చేస్తున్న దేవుని సేవకే భారంగా తయారవ్వారంట. మరి వీళ్ళు గెలుస్తారా? గెలవరు. అది అర్థం కావట్లేదు వీళ్ళకి, అది అర్థం కావట్లే. అందుకని మోషే చేతులు బరువెక్కిపోయినప్పుడు అహరోను గాని హూరు గాని ఏం చేశారట, ఇద్దరు చెరో పక్క నిలబడి ఆ చేతులను పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచారు. కాబట్టి మన జీవితంలో సేవ అంటే, సంఘం అంటే, విశ్వాసీ సేవకుడు అంటే ఏంటి అంటే, ఇక్కడ నాకు అప్పగించినటువంటి పనులు మనమందరం వెళ్తున్నాం. నేను ఒక్కడిని కాదు వెళ్ళేది, దేవుడు నాకు అప్పగించిన పనులు, దేవుడు ప్రవక్తగా అప్పగించిన పనులు మనం అందరం వెళ్తున్నాం. ఇప్పుడు మన నిర్ణయాలు, మన ఆలోచన, మన భక్తి ఎలా ఉండాలంటే చూడండి, ప్రవక్త చేస్తున్నటువంటి పనికి, దర్శనానికి మనం భారంగా ఉండకూడదు. అర్థమవుతుందా? మనం భారంగా ఉండకూడదు. ఆ పనికి మనం సహకారులుగా ఉండాలి. ఆ భారమైనటువంటి పనికి
నీ వంతుగా నువ్వు పూనుకోవాలట, నువ్వు ఒక సహకారిగా నువ్వు మారిపోవాలంట. కనుక బరువెక్కినటువంటి ఆ వారికి నువ్వు ఆశ్రయము కలిగించే వ్యక్తిగా, ఉపశమనం కలిగించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలట. అలా నువ్వు ఉపశమనం కలిపినది ఏంటంటే దైవజనుడు ఇంకా నూతన శక్తి పొంది, నూతన ఆలోచన కలిగి ఇంకా గొప్ప కార్యాల కొరకు తలపెడతాడు. అలా తలపెట్టడానికి సంఘము దైవజనుడు వెంట ఉండడం మాత్రమే గాక, దైవజనుడు చుట్టూ పొంచి ఉన్నటువంటి వాటిని నువ్వు దూరపరచడానికి, వాటిని నాశనం చేయడానికి దైవ శక్తిని కలిగి ఉండి ఎప్పటికప్పుడే సిద్ధంగా. అందుకని మోషే యెహోషువ దేవుడికి ఉన్నటువంటి ఒక డిఫరెంట్ చెప్తున్నాడు. యెహోషువ ఏం చేస్తాడంటే మోషే నోట నుండి యెహోషువ ఇది చెయ్యి అని ఎప్పుడు చెప్తాడో దాన్ని చేయడానికి రెడీగా ఉంటాడు యెహోషువ. మోషే ఎలా ఉంటాడంటే దేవుడి నోటి నుండి ఒక మాట బయటకు వస్తే చేయడానికి మోషే రెడీగా ఉంటాడు. చూసారా, యెహోషువ దేవుడు చెప్పిన మాటకి రెడీగా లేడు, మోషే చెప్పిన మాటకి రెడీగా ఉన్నాడు. మోషే ఏమో దేవుడు చెప్పిన మాటకి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు యెహోషువకి దేవునికి మధ్య ఎవరున్నారు? మోషే ఉన్నాడు. అందుకే యెహోషువ ఒక గనుడు, ఒక విలువైన వాడిగా మోషే తర్వాత స్థానంలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితం కూడా అంతే. దేవునికి మనకి మధ్య భక్తుడు ఉండాలి ఖచ్చితంగా. ఆ భక్తుడు లేకపోతే, ప్రసంగం అంతా నేను భక్తుడి కోసం చెప్తున్నాను, భక్తుడు లేకపోతే నీ భక్తి వ్యర్థం, నీ విశ్వాసం వ్యర్థం. అక్కడ ఘనత బహుమానం ఏమి ఉండదు, నీ లాకర్లో ఏమి ఓపెన్ అవ్వ. అసలు ఇదా ఏముంది ఇందులోనే, ఇది ఇనపెట్టే ఏమీ లేదంట. అప్పుడు లాకర్ ఓపెన్ చేసిన భక్తులు వస్తే అందులో అన్ని తెస్తే గుండె ఆగిపోద్ది. ఏటి అన్ని చెత్త ఇనప పాతది అనుకుని వదిలేసాను నేను, ఇందులో ఎన్ని ఉన్నాయా అని చూస్తా. కానీ అప్పుడు నువ్వేమి అది అనుభవించడానికి అవకాశం ఉండదు. ఈనాటి సార్వత్రిక సంఘములు అనేకుల పరిస్థితి అది. రేపు పొద్దుట వాళ్ళు చూస్తారు కానీ దాన్ని అనుభవించలేరు, పొందుకోలేరు. ఈ రోజు అనేక పరిస్థితి అదే. అందుకని భక్తునికి దూరం అవ్వడం, భక్తునికి వేరావడం ఏదో అనుకుంటున్నారు, అది చాలా ఘోరమైనటువంటి స్థితి. యేసయ్యకు దూరం అయ్యి ఇస్కరియోతు ఏం సాధించాడండి? ఏమైనా సాధించాడా? పౌలును విడిచిపెట్టి కొంతమంది వెళ్ళిపోయారు, ఏమి సాధించింది ఏమీ లేదు. ఈరోజు ప్రవక్తని విడిచిపెట్టి కొంతమంది వెళ్ళిపోయారు, ఏమి సాధించింది ఏమీ లేదు. మనము సత్య సంబంధులుగా, సత్య దర్శనానికి కనెక్ట్ గా ఆ దర్శనాన్ని పొందినటువంటి ఆ భక్తునికి భారము లేకుండా సహకారులుగా మన ప్రార్థన, మన సహకారము, మన కన్నీరు అన్నీ ఉండాలి మాట. కాబట్టి ఇలాగ బరువు ఎక్కిపోతున్నటువంటి దైవజనుడికి నువ్వు సహకారిగా నువ్వు నిలబడుతున్నప్పుడు దైవజనుడు తేలికవుదు. ఎందుకంటే ముందుకు వచ్చినటువంటి ఆత్మీయ ప్రజలను, బిడ్డలను చూసి, సహకరించే బిడ్డలను చూసి కొంత కృంగిపోతున్న స్థితిలో నుండి కొంత ధైర్యం పొందుతాడు, కొంత సంతోషాన్ని పొందుతాడు. అలా సంతోషానికి కారణమవునప్పుడు ఏమవుతారంటే వాళ్ళందరూ విజయం పొందుతారు. హల్లెలూయా. కొంతమంది దైవజనుడు దుఃఖపడడానికి, బాధపడడానికి ఎవరంటే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మోషే దుఃఖపడడానికి కారణం అయ్యారు కోరాహు సంతతి, కోరాహువులు అనేకులు. కానీ వాళ్ళందరూ ఏమయ్యారు? తుచ్చునీలుగా ఓడిపోయారు మాట, వారు నాశనం అయిపోయారు అక్కడ. కాబట్టి పాస్టర్ గారు చెప్పించేస్తాడని భయపెట్టేశారు సంఘాలందరూ. నేను ఆడు శాపన అసలు ఆడు చెప్పించడం ఏంటి? బుడమొక్కలు గల్లాళ్ళు. నిజమే. హల్లెలూయా. ఊరికినే చెప్పించని ఇచ్చేస్తాడా దేవుడు? దావీదు ఎవరినన్నా ఊరికినే చెప్పించాడా? కొంతమందిని చెప్పించాడు దావీదు. ఎప్పుడు చెప్పించాడు, ఎలా చెప్పించాడు బైబిల్లో, కీర్తనలో రాయబడి ఉంది. కానీ సౌలు ఏమో చంపడానికి తరుగుతుంటే ఒక మాట అంటలేదు దావీదు. చూసారా, చంపడానికి తరుగుతున్నాడు సౌలు దావీదుని, అసలు ఏమీ చేయట్లేదు, పారిపోతున్నాడు చేతకానిలాగా. అది గొలియాత్ దగ్గరికి వెళ్ళి పీకని తలకాయ నరికి తెచ్చేసాడు, ఇలాగా తలకాయ తెచ్చేసాడండి దావీదు. కానీ సౌలు ఏమో దావీదుని తరుగుతుంటే ఏమి చేయకుండా పారిపోతున్నాడు మాట. ఏంటి చిత్రం? అందుకంటున్నాను, భక్తుడి యొక్క అనుభవము మన జీవిత విధానంలో మనం ఎలా నడవాలో, కొనసాగాలో నేర్పిస్తుంది. ఎవరు గట్టిగా ప్రార్థన చేశారో తెలియదు, ఎంత మొక్క చెప్దాం అనుకున్నాను, ఒక ఓళ్ళని అనుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చారు కదా, ఉదయం అంతా చాలా దూరం ప్రయాణం చేశారు. మళ్ళీ అలసిపోకుండా బల్ల తీసుకోవాలి, వాక్యం వినాలని చాలా ఆశతో వచ్చారు. వచ్చిన వాళ్ళకి నేనేమన్నాండి, చిన్న మొక్క వదిలేసి పెట్టడానికి. దేవుడు తన ప్రజలకు ఎంత అందించాలో అంత అందించాలనుకుంటాడు. దేవుడు కూడా ధన్యుడే రోజు. హల్లెలూయా. కాబట్టి సో దేవుని ప్రణాళిక, దేవుని కృప అంతా ఒకసారి మనకి ఎప్పుడు అర్థం కాదు. అందుకని మనం నడిచే కొద్దికి, మనం వెంబడించే కొద్దికి ఆయన మనసు, ఆయన ప్రేమ, ఆయన వ్యక్తిత్వం భక్తుడి ద్వారా కొంచెం 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 నేర్పిస్తాడు మాట దేవుడు. అందుకే నోఫిరి గారు అన్నాడు ఎన్నోసార్లు, నా పక్కన ఉన్న ఎవరికి ఇంకా నేను అర్థం కాలేదని. హల్లెలూయా. అది ఈజీగా అర్థం కాడు అభిషిక్తుడు, మోకాళ్ళ ప్రార్థనా పరుడు. కాబట్టి దైవజనాన్ని అర్థం చేసుకున్నప్పుడు దేవుని మనసు, ఆలోచన మనకు అర్థమవుతుంది. ఆటోమేటిక్గా అప్పుడు ఏం తెలుసా, ఓడిపోతున్న స్థితిలో నుండి నిన్ను గెలిచేలాగా దేవుడు చేస్తాడంతే. ఆశ్చర్యపోయి
మీరు గెలిచారా? అవిశ్వాసులు ఎవరు గెలిపించారు మిమ్మల్ని? నువ్వు గెలవడం ఏంటి అసలు అని ఆశ్చర్యపోతారు వాళ్ళందరూ. ఎందుకంటే భక్తుడు గెలవాలని నువ్వు కోరుకున్నా చూసావా, అదే నీ గెలుపు కారణం. హల్లెలూయా. పిచ్చోళ్ళు కొంతమంది భక్తుని ఓడించి ఏదో సాధిస్తారట. సవాల్ చేశాను కొంతమందికి, లైవ్ లో చెప్తున్నాను ఇప్పుడు కూడా. కొంతమందికి బ్రతుకు కాలంలో ఇంకొక జోసఫ్ ని కలిగి ఉండడం వాళ్ళ తరం కాదంతే. హల్లెలూయా. ఏంటి ఊరికి బైబిల్ కాలేజీకి వెళ్ళి ఏమైనా తయారయ్యొచ్చాను నేనేమన్నా? హల్లెలూయా. ఒక భక్తుడు భయంకరమైనటువంటి శ్రమల కలుబులో బ్రతకడం కంటే చావాలనేటువంటి ఆలోచనల చేత, అటువంటి భయంకరమైన నిందల అవమానాల చేత తయారవుతారు భక్తులు. కాబట్టి ఒక జోసఫ్ నాకంటే నేను ఒక బలహీనుడినే, కానీ ఒక జోసఫ్ లాంటి మరొక వ్యక్తి చాలా మందికి దొరకడం ఇంపాసిబుల్ మాట, అసాధ్యం అది. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన నేర్చుకున్నారు, పాటలు నేర్చుకున్నారు, ఆరాధన నేర్చుకున్నారు, వాక్యం నేర్చుకున్నారు, కానీ దేవుని మనసు అర్థం చేసుకోవడం మాత్రం నేర్చుకోలేదు బ్రతుకులో. హల్లెలూయా. మరి అది లేకపోతే ఎలా? అది లేకపోతే ఎలా? హల్లెలూయా. లేకపోతే ఎలా ఉంటదంటే, చిన్నప్పుడు కాకరకాయ అంటే పెద్దదిన తర్వాత కేకరకాయ అన్నాడట. అలా ఉంటది మాట. అంతా నేర్చుకుని జ్ఞానం అంతా సంపాదించుకుని దేవుని మనసుని అర్థం చేసుకోకపోతే కేకరకాయ అంటారన్నమాట. కేకరకాయ చదువును మనకొద్దు, కాకరకాయని కాకరకాయనే అందాం. హల్లెలూయా. కేకరకాయ లేదు, కీటకాయ ఉంది కానీ. కాబట్టి కాకరకాయని ఎవరు కేకరకాయని చేయొద్దు. కాబట్టి సత్యము సత్యమే, న్యాయము న్యాయమే, భక్తుడు భక్తుడే, దేవుడు దేవుడే. కాబట్టి దేవుడు భక్తుడికి ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారంగా భక్తుడి నుండి మనం పొంది దాని ప్రకారంగా మనం నడిచినప్పుడు, భక్తుని భారాన్ని పంచుకుంటున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకి విజయం ఇస్తాడు. ఫైనల్ గా ఒక మాట చెప్తున్నాను, నిజమే. నేను ఎన్నోసార్లు నా ప్రార్థన గదిలో నేను కన్నీరు కాచి నేను వేసుకున్న ఒక ప్రశ్న ఏంటంటే, మంచం పాలవ్వవలసినటువంటి నా జీవితము, ఎందుకంటే నా తల్లి కన్నీరు కాచి తను వేదన పడుతుంటే తల్లికి పడలేకపోతున్నాను అని ఎంతో ఏడ్చినటువంటి నేను ఈ రోజు చెప్తున్నాను, ఈ స్థితిలో, ఈ పాటి స్థితిలో నేను ఉంటున్నానంటే కారణం ఏంటంటే భూమి మీద నాకు దొరికినటువంటి భక్తుడు. హల్లెలూయా. ప్రవక్త దైవజనుడు రంజిత్ తోఫిరి గారు, ఆయన సారథ్యంలో, ఆయన పెంపకంలో, ఆయన ప్రేమలో ఇగో ఇలా రాడు తేలి నేను సాధించగలుగుతున్నాను, నేను ఏదైనా చేయగలుగుతున్నాను అని అంటే కారణం ఏంటంటే ఆ భక్తుడు పడిన ప్రయాస, కష్టము, ఆయన దేవునితో నడిచేటువంటి విధానం మాదిరి బలహీనమైన నన్ను బలపరిచి ఈ పార్టీ విజయం నాకు ఇచ్చింది మాట. అదే లేకపోతే నేను ఎలా ఉండేవాడిని కాదు, నా బాడీయే ఉండేది కాదు. హల్లెలూయా. అందుకని దేవునికి దొరికినటువంటి మనందరికీ భక్తుడు చాలా అవసరం. ఆ భక్తుడికి ఎప్పుడు మనము భారముగా మనం ఉండకూడదు, బాధ్యతయుక్తముగా భారాన్ని పంచుకునే వ్యక్తులుగా మనం ఉండాలి అట. అలా ఉన్నప్పుడు నిన్ను ఓడిపోనియడు దేవుడు, నిన్నప్పుడు గెలిపేలా చేస్తాడు. ఇది యోనాతాను అనుభవం కూడా. దావీదును ఓడిపోనివ్వలేదు యోనాతాను, దావీదుని గెలవాలనుకున్నాడు, కానీ గెలిచినటువంటి దావీదు యోనాతాను సంతతిలో ఎవరైనా ఉన్నారా వారికి ఉపకారం చేయడానికని వెతికి మరి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మన విజయం ఎవరి మీద ఆధారపడింది చెప్పండి? భక్తుని మీద ఆధారపడింది. అందుకని మోషే చేతులు పైకెత్తితే వీళ్ళు గెలిచారు, ఆయన చేతులు దించేస్తే ఇశ్రాయేలు ఓడిపోయారు. కాబట్టి మనం ఈ రోజు గెలవాలంటే ఎవరి చేతిలో ఉంది? భక్తుని చేతిలో. ఆ రీతిగా మనం భక్తులను వెంబడిస్తూ, దైవజను వెంబడిస్తూ, భారముగా కాక బాధ్యతగా ఉంటూ, బాధ పెట్టేవారు కాక బాధను పంచుకున్న వారుగా మనం ఉంటూ, కన్నీరు పెట్టేవారు కాక కన్నీరును తుడిచేవారుగా ఉంటూ గొప్ప విజయాలను పొందుకుందాం. లోకాన్ని యేసయ్యకు అర్పిద్దాం. అటువంటి కృపా ప్రత్యక్షత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం అందరూ.